హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజుగారిని. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన చికెన్ షాప్కి సంబంధించిన కోళ్ళ కోసం అయితే దేవాడ అనే గ్రామానికి అయితే వెళ్తున్నాం. అక్కడ మనకి ఫామ్ అనేది ఉంది, కోళ్ళ ఫామ్. అక్కడికి వెళ్ళి అయితే మనం కోళ్ళు అయితే తెచ్చుకుందాం. ప్రజెంట్ అయితే మనం దేవరపల్లి నుంచి స్టార్ట్ అయిపోయి ఆనందపురం సెంటర్కి అయితే వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఆనందపురం సెంటర్. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే మనం వేపాడ రోడ్డుకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రైట్కి అయితే అనకాపల్లి రోడ్డుకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇలా రైట్కి అయితే వెళ్తే అనకాపల్లి రోడ్డు. ఇలా మనం స్ట్రైట్ వెళ్ళిపోతే కొత్త వలస రోడ్డుకి అయితే వెళ్ళిపోవచ్చు. అలా అయితే మనం స్ట్రైట్గా ముందుకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే టైము 9 అవుతుంది. అందుకే జనాలు కొద్దిగా అయితే ఉన్నారు అక్కడక్కడ. అలా మనం అయితే ఆనందపురం సెంటర్ అయితే దాటేసి ముందుకైతే వచ్చేసాం. ప్రజెంట్ అయితే మనం కురవాడ ఊర్లో అయితే ఉన్నాం. ఇక్కడ మనకి లెఫ్ట్లో చూడండి కురవాడ బోర్డు అయితే కనిపిస్తుంది. మనం లాస్ట్ 3-4 వీడియోస్ అయితే మనం ఈ కురవాడ గ్రామంలోనే మనం అయితే తీసాము. ఇక్కడే మనకి లిఫ్టింగ్ అనేది మనకి దగ్గరలోనే అయింది. ఇక్కడ మనకి 3-4 వీడియోస్ కూడా నేనైతే ఇక్కడే మీకు నా ఛానల్ అయితే అప్డేట్ అయితే చేశాను. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏ ఊరు, డి అగ్రహారం, లేదు ఫస్ట్ కుంపల్లి, తర్వాత డి అగ్రహారం, తర్వాత లంకమానిపాలెం, తర్వాత ముసిరం, తర్వాత దేవాడ, అలా అయితే వెళ్ళాలి. లాస్ట్ వీడియోలో అయితే మీకు ఈ షర్ట్లని చూపించాను కదా, కొత్త షర్ట్లు అని చెప్పేసి. చూడండి ఎంత బాగున్నాయి, చాలా 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 నీట్గా అయితే ఉన్నాయి. అలా అయితే మనం స్లోగా ముందుకైతే వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి లాస్ట్ వీడియోలో మీకు అయితే ఇలా కొద్ది ముందుకెళ్తే అక్కడ రైట్లో అయితే మనం కట్ అయ్యి లోనికి అయితే వెళ్ళాం. అది చీకట్లో అది కూడా మీకు కనిపించలేదు. ఇప్పుడు చూపిద్దాం అనుకున్నాను కానీ చీకట్లో అంత సరిగ్గా అయితే కనిపించలేదు. అయితే మనం అయితే అలా ముందుకైతే వెళ్ళిపోతాం. ఇప్పుడైతే మనం కొంపల్లి సెంటర్కి అయితే వెళ్తాం. అక్కడ నుంచి కొంపల్లి అంటే ఇక్కడ ఇది మెయిన్ రోడ్ మనం వెళ్ళేది. ఇక్కడ నుంచి లెఫ్ట్లో కొంపల్లి, ఇది కొంపల్లి బోర్డు. ఇక్కడ లెఫ్ట్లో లోపలికి అయితే కొంపల్లి ఊరు అనేది ఉంటుంది. అలా ఆ కొంపల్లి ఊర్లో కూడా మనకైతే కోళ్ళ ఫామ్ షెడ్లు అయితే ఉంటాయి. ఇలా అయితే లెఫ్ట్లో అయితే ముందుకైతే మనం వెళ్ళాలి. అలాగా అంటే ఈ ఊరు దాటిన తర్వాత డి అగ్రహారం అయితే ఉంటుంది మెయిన్ రోడ్లోనే. ఇది కూడా అంటే ఇది రైట్ సైడ్ అయితే ఉంటుంది. ఇది కూడా లోపలికి ఉంటుంది డి అగ్రహారం ఊరు. ఈ ఊర్లో కూడా కోళ్ళ ఫామ్ షెడ్లు అయితే ఎక్కువగానే ఉంటాయి. అంటే ఏంటంటే ఈ చుట్టుపక్కల మనకు తెలిసింది కదా, ఒకళ్ళు చూసి ఒకళ్ళు, అంటే ఒకరు ఏం చేస్తే అందరూ అదే చేస్తారు. అలానే ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఈ చుట్టుపక్కల అందరూ కూడా అవే కోళ్ళ ఫామ్ షెడ్లు అయితే వాళ్ళందరూ అయితే వేసుకున్నారు. అయితే మనం అలా ముందుకైతే వచ్చేసాం. ఇదైతే డి అగ్రహారం సెంటర్. ఇది ఇక్కడ రైట్ సైడ్ అలా లోనికి వెళ్తే మనం డి అగ్రహారం అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు ఎలా అయితే వస్తుంది. ఇక్కడ అంటే ఈ లోన్ కట్ అయినప్పుడు కూడా మనకి లెఫ్ట్ రైట్లో కూడా మనకు ఫామ్స్ అయితే ఉంటాయి ఆ ఊరికి వెళ్ళే దారిలోని. అలానే ఆ ఊర్లో కూడా ఉంటాయి. అయితే మనం అలా అయితే ముందుకైతే వెళ్ళిపోతాం. ఇక్కడ స్ట్రీట్ లైట్ అయితే ఎక్కడ కూడా లేవు. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ రైట్లో కూడా ఒక ఫామ్ అయితే ఉంటుంది. ఇది కనిపిస్తుంది కదా చిన్నది. వీళ్ళైతే ముందే ఫ్రూట్ షాప్ అయితే పెట్టుకున్నారు. వీళ్ళు అంటే ఫామ్ వాళ్ళు పెట్టుకున్నారు లేదా బయట వాళ్ళు పెట్టుకున్నారు అయితే మనకైతే తెలియదు. లోనికి ఫామ్ అయితే ఉంది, బయటనే ఫ్రూట్ షాప్ అయితే ఉంది మెయిన్ రోడ్ పక్కనే. అలా మనం అయితే కొద్ది ముందుకైతే వచ్చేసాం. అక్కడ నుంచి మనం ముసిరాం అనేది ఊరు అయితే దాటేసాం. అది అయితే మీకు చూపించడానికి అవ్వలేదు. నెక్స్ట్ అయితే మనం చెప్పాను కదా దేవాడ ఊరికి అయితే మనం కట్ అయిపోయాం. ఆ కట్ అయిపోయిందంటే నేను తర్వాత అయితే మళ్ళీ వీడియో లాస్ట్లో కూడా చూపిస్తాను మీకు ఎలా కట్ అయ్యాం ఏంటనేది. ఇక్కడ మనం కట్ అయ్యి లోపలికి వెళ్ళగానే ఇక్కడ లెఫ్ట్లో అయితే ఒక షెడ్ అయితే దాటాం. ఇంకో షెడ్ కూడా దాటేసాం. ఇది మనం ఇప్పుడు వెళ్ళాల్సిన షెడ్ అయితే ఇదే. ఇక్కడ అయితే ఇది మొత్తం 12,000 బ్యాచ్ అంట. మొత్తం అంటే ఇక్కడ మొత్తం ఉన్న కోళ్ళు మొత్తం అయితే 12,000. అలా అలా కొద్దిగా అయితే తీస్తున్నాడు. ఇది మెయిన్ రోడ్ పక్కనే ఉంది. మెయిన్ రోడ్ నుంచి కొంచెం అలా డౌన్ దిగితే ఈ షెడ్లు అయితే ఉన్నాయి. చూడండి మనకి ఎంత బాగా కనిపిస్తున్నాయో. అంటే ఇది ఒక షెడ్ 2 షెడ్లు కనిపిస్తున్నాయి అంతే. ఇంకా లోపలికి చాలా షెడ్లు ఉన్నాయి. చీకటి కదా, నేనైతే తిరగడానికి అయితే అవ్వలేదు. అలానే వెహికల్స్ కూడా ఈరోజు అయితే పెద్దగా లేకపోవడం వల్ల అయితే నేను వెహికల్ వెళ్ళిన వెంటనే నాకు లోడింగ్ అయితే అయిపోయింది. అందువల్ల మొత్తం మీకు అయితే చూపించడానికి అయితే నాకు అవ్వలేదు. ఇలా వెళ్ళాను లేదో లేబర్ వెంటనే ఉన్నారు. వెంటనే లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వెంటనే వేస్తారు, వెంటనే స్టార్ట్ అయిపోతున్నాం. అలా స్టార్ట్ అయ్యి రిటర్న్ వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఫీడ్ వెహికల్ అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, కంపెనీ ఫీడ్ వెహికల్ ఇది. అంటే ఇంకా కోళ్ళు ఉన్నాయి కదా, మొత్తం అయితే తీసేయలేదు కదా, కొద్దిగా తీస్తారు. మిగతా వాటికి ఫీడ్ అనేది కంపెనీ వాళ్ళు పంపిస్తుంటారు. అదైతే మనకు అడ్డుగా అయితే ఉండిపోయింది. అది అంటే ఇటు వెళ్ళలేదు అటు వెళ్ళలేదు. నేనైతే మళ్ళీ అడిగేసి వద్దామని చెప్పేసి కొద్దిసేపు అయితే వెయిట్ చేస్తాను ఏమవుద్దని చెప్పేసి. చూసి తప్పకపోతే వెళ్ళి అయితే మన సైడ్ నుండి అన్నా వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, లేబర్ కనిపిస్తున్నారు కదా, వాళ్ళే రెడీగా ఉన్నారు నేను వెళ్ళేసరికి. అప్పటికే సూపర్వైజర్ అయితే 2-3 సార్లు ఫోన్ చేశాడు ఎక్కడున్నావు అని. సరే అని చెప్పేసి వచ్చేస్తానని చెప్పేసి త్వరగా వచ్చేసి నేనైతే ఇలా బండి పెట్టాను లేదు, వెంటనే లోడింగ్ అయితే అయిపోయింది. అందుకే వెంటనే నాకు తెలిసి చాలా త్వరగా అయింది. ఎప్పుడు కూడా ఇంత త్వరగా అయితే అవ్వలేదు.
వెళ్ళి ఒక అరగంట, గంట అయితే వెయిట్ చేయడం అయ్యేది. ఈసారి మాత్రం ఇలా వెళ్ళాను లేదు వెంటనే వేసేసారు. వెంటనే అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా లక్కీ ఏంటంటే నేను ఇంకా లేట్ అవుద్దని చెప్పేసి భోంచేసి అయితే వెళ్ళాను. అయినా సరే మనకి పనైతే త్వరగానే అయిపోయింది. ఇది కంపెనీ ఫీడ్ వెహికల్ మొత్తం క్లోజ్డ్‌గా ఉంటదయితే. అంటే వర్షం అది వాటర్ అది పడినా సరే ఎటువంటి ఇబ్బంది ఏమి లేకుండా సరే మొత్తం క్లోజ్‌గా ఉంటది. మొత్తం బాడీ మొత్తం వెహికల్ బాడీ మొత్తం క్లోజ్‌లో ఉంటది. మనం అలా అయితే పైకొచ్చి మెయిన్ రోడ్డుకైతే ఎక్కేద్దాం అలాగా. ఇక్కడ చూడండి మనకి లెఫ్ట్‌లో కూడా ఇయన్నీ కూడా ఫార్మ్సే. ఇక్కడ లెఫ్ట్‌లో కూడా 4, 5 ఫార్మ్స్ వస్తాయి. వరుసగా. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ లైన్‌కైతే స్ట్రీట్ లైట్‌లయితే ఉన్నాయి సూపర్ మనకి. అలానే మన బండి లైట్ మనకైతే ఉంటది కదా! స్ట్రీట్ లైట్‌తో అయితే మనకి పనైతే లేదు. కాకపోతే ఈ అంటే ఇటు కూడా లోనకి ఊరనేది ఉంటది. వీళ్ళు దగ్గర నడిచి వెళ్ళడానికైతే కొద్దిగా ఇబ్బందిగా ఉంటది. అయినా సరే ఇప్పుడు ఎవరు నడిచి వెళ్ళినోళ్ళు ఎవరు లేరులెండి. బైక్ మీద అది వెళ్ళిపోతున్నారు కదా! ప్రెజెంట్ మనమైతే ఫార్మ్ నుంచి తార్ రోడ్డుకైతే వచ్చేసాం. అదైతే స్టార్ట్ అయ్యాం. మీకు ఇందాక ఎలా కట్ అయినాయో చూపిస్తాను. అలా వెహికల్స్ వెళ్తున్నాయి కదా! అది మెయిన్ రోడ్ ఇది. మెయిన్ రోడ్‌ని మనమైతే ఇక్కడ ఇలా కట్ అయ్యాం. కట్ అయ్యి మళ్ళీ మనం మెయిన్ రోడ్డుకైతే వెళ్ళిపోయాం. అంటే మనం మళ్ళీ ఆనందపురం రోడ్డుకైతే వచ్చేసాం మనం. అలా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే కొత్త బస్ రోడ్డుకైతే వెళ్ళిపోవచ్చు మనం. ప్రెజెంట్ అయితే అలా మనం ఆనందపురంకి అయితే వచ్చేసాం ఆనందపురం సెంటర్‌కి. ప్రెజెంట్ అయితే టైము 10, 10:15 అయితే అవుతుంది. జనాలు కొద్దిగా అయితే తగ్గారు. ఇందాకైతే ఎక్కువ మంది ఉండేవారు. ఇప్పుడైతే పెద్దగా అయితే జనాలైతే లేరు. చూడండి ఫ్రెండ్స్ అక్కడక్కడ లైట్‌గా అయితే ఉన్నారు. అది వేపాడ రోడ్డు. అలా అయితే మనం ముందుకైతే వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ రైట్ సైడ్ ఆనందపురం బంక్ ఇది. ఇక్కడ మనకి లారీలు, క్రేన్లు ఇవన్నీ అయితే ఇక్కడ పార్క్ చేశారు. ప్రస్తుతానికి వీటి ఏజ్ అయితే 39వ రోజంట. 39వ రోజుకైతే 1.8లో అయితే వచ్చాయి. తక్కువ వెయిట్‌లో అయితే వచ్చినట్టే 2 కేజీస్ రావాలి. ఫ్రెండ్స్ ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.